ఒక మనిషిని రెండు ముక్కలుగా చీల్చినా మళ్ళీ బ్రతికేవాడని తెలుసా? మహాభారత కాలంలో జరాసంధుడు అనే రాజు ఉండేవాడు. అతడు సాధారణ మనిషి కాదు. పుట్టినప్పుడే అతని శరీరం రెండు వేర్వేరు ముక్కలుగా జన్మించింది. ఆ రెండు ముక్కలను జరా అనే రాక్షసి కలపగానే ఆ శిశువు బ్రతికిపోయాడు. అందుకే అతనికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అతడు అపారమైన బలం సంపాదించి అనేక రాజులను బంధించి తన కారాగారంలో వేయించాడు. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చెయ్యాలంటే ముందుగా జరాసంధుడిని ఓడించాల్సిందే అని శ్రీకృష్ణుడు నిర్ణయించాడు. అప్పుడు కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో మగధ రాజ్యానికి వెళ్లారు. జరాసంధుడు వారిని గుర్తించిన క్షత్రియ ధర్మం ప్రకారం ద్వంద్వ యుద్ధానికి అంగీకరించాడు. వెంటనే భీముడు మరియు జరాసంధుడి మధ్య భీకర మల్ల యుద్ధం ప్రారంభమైంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 14 రోజుల పాటు ఆ యుద్ధం కొనసాగింది. చివరకు భీముడు జరాసంధుడిని పట్టుకుని 2 ముక్కలుగా చీల్చేశాడు. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా ఆ 2 ముక్కలు మళ్లీ అతుక్కుని జరాసంధుడు బ్రతికిపోయాడు. భీముడు మళ్లీ చీల్చాడు, మళ్లీ అతుక్కున్నాడు. ఇలా ఎన్నిసార్లు చేసినా అదే జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గడ్డిపోచను తీసుకుని దానిని 2 ముక్కలుగా చీల్చి ఆ ముక్కలను ఎదురెదురు వైపులకు విసిరేశాడు. ఆ సంకేతం అర్థం చేసుకున్న భీముడు వెంటనే జరాసంధుడిని మరోసారి చీల్చి ఈసారి కుడి భాగాన్ని ఎడమవైపుకు, ఎడమ భాగాన్ని కుడివైపుకు విసిరేశాడు. వెంటనే ఆ 2 భాగాలు మళ్లీ కలవలేకపోయాయి. అలా అపరాజితుడిగా భావించిన జరాసంధుడు చివరకు మరణించాడు. అతని కారాగారంలో బంధింపబడిన 86 మంది రాజులు విముక్తి పొందారు. మహాభారతంలోని ఈ అద్భుతమైన కథ మీకు ముందే తెలుసా? తెలిస్తే జై మహాభారతం అని కామెంట్ చేయండి.